హాయ్, నేను సత్యం. వెల్కమ్ టు అవర్ ఛానల్. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్గా మారినటువంటి ఒక ఇష్యూ. అయితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పట్ల ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అన్న చందంగా మారినటువంటి పరిస్థితులు అవి ఏంటంటే, ముందుగా మనం చూసుకున్నట్లయితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో సాధించుకున్నటువంటి స్టీల్ ప్లాంట్ పట్ల అది ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పటి నుంచి స్టిల్ ఈ రోజు వరకు కూడా దాని పట్ల పలు రకాల భిన్నాభిప్రాయాలు, అలాగే పలు రకాల విమర్శలు, అలాగే పలు రకాల కామెంట్స్ కూడా వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయితే స్టీల్ ప్లాంట్ గతం ఒకసారి మనం పక్కన పెట్టి ప్రస్తుతం మనం మాట్లాడుకున్నట్టయితే నిన్నటి వరకు కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దు, స్టీల్ ప్లాంటు ఆ పబ్లిక్ రంగంలోనే కొనసాగాలి లేదా సెయిల్లో విలీనం చేయాలనే నినాదాలతో మారుమోగినటువంటి స్టీల్ ప్లాంటు అదంతా పక్కకి వెళ్ళిపోయి ఈరోజు స్టీల్ ప్లాంట్ యొక్క నిధులు, అలాగే స్టీల్ ప్లాంట్ యొక్క ఉత్పత్తి స్థాయి, అలాగే స్టీల్ ప్లాంట్ డెవలప్మెంట్, అలాగే స్టీల్ ప్లాంట్ నడిచే విధానం, దాని లాభాల బాట ఎలా పట్టాలనే విషయాల గురించి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది ఏపీలో. అసలు ఇదంతా ఎందుకు స్టార్ట్ అయిందని అంటే, ఇటీవల కాలంలో విశాఖపట్నంలో పర్యటించినటువంటి నరేంద్ర మోడీ గారి పర్యటన అనంతరం ఆయన పర్యటన ముగించి నేటికి సుమారుగా 10 రోజులు గడుస్తున్న తరుణంలో రీసెంట్గా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సుమారుగా 11,440 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసింది. ఈ విషయం మనందరికీ తెలిసిందే. ఎందుకంటే రివైవల్ నిధుల కింద వాటిని రిలీజ్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. అలాగే స్టీల్ ప్లాంట్ ఉక్కు శాఖ మంత్రి కూడా దాన్ని ప్రకటించారు, మనం చూసాం. సో ఇప్పుడు 11,440 కోట్ల నిధులు విడుదల చేయడం పట్ల ఆ క్రెడిట్ ఎవరికి వేసుకోవాలి, ఆ క్రెడిట్ ఎవరిది అనే దాని గురించే ఇప్పుడు ఏపీ మొత్తం రాజకీయం నడుస్తుంది, ఏపీలో హాట్ టాపిక్గా మారింది. సో ఈ క్రెడిట్ ఎవరికి వస్తుంది అనేది ఒకసారి మనం విశ్లేషణ చేసినట్లయితే, ఎందుకంటే స్టీల్ ప్లాంట్ అనేది ఒక సెన్సిటివ్ ఇష్యూ ఏపీ ప్రజలకి. సో అట్లాంటి ఏపీ ప్రజలకు అయినటువంటి ఇష్యూని మొన్నటి వరకు కూడా ప్రైవేటీకరణ ఆపాలనే టాపిక్ నుంచి డైవర్ట్ అయ్యి ఈరోజు 11,400 కోట్ల రూపాయలు మనకి నిధులు వచ్చేసరికి దాని క్రెడిట్ మేము ఓన్ చేసుకోవాలనే ప్రయత్నాలు చాలా పొలిటికల్ పార్టీస్, అలాగే సంఘాలు, అలాగే వివిధ రాజకీయ కోణాల్లో కూడా జరుగుతున్నటువంటి తరుణంలో అసలు స్టీల్ ప్లాంట్కి 11,440 కోట్ల రిలీజ్ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఆ క్రెడిట్ ఎవరిది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవ్వాల్సింది సెంట్రల్ గవర్నమెంట్కి, ఎక్స్పెషల్లీ మాట్లాడుకుంటే నరేంద్ర మోడీకి. అదర్వైజ్ మనం మాట్లాడినట్టయితే అసలు స్టీల్ ప్లాంట్ అంశాన్ని ఇంతవరకు తీసుకొచ్చినది ఎవరు? అసలు స్టీల్ ప్లాంట్ పట్ల ఏ రాజకీయ పార్టీ స్టాండ్ ఏ విధంగా ఉన్నదని ఒకసారి మన గతంలోకి వెళ్తే, అసలు విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద కార్మికుల సంఘాలు, అలాగే ఆ కార్మిక యూనియన్లు కూడా స్టిల్ ఈ రోజు వరకు కూడా అక్కడ ధర్నా చేసి సుమారుగా ఒక 2-3 సంవత్సరాల నుంచి రోజు నిరసన దీక్షలు, అలాగే ధర్నాలు చేస్తున్న పరిస్థితి. ఈరోజు కూడా మనం అక్కడికి వెళ్తే అక్కడ శిబిరాలు కనిపిస్తాయి. సో వాళ్ళు క్రెడిట్ లేదు. అసలు ఈ స్టీల్ ప్లాంట్ పట్ల రాజీనామాలు చేసి తమ పార్టీలకి పదవులు కూడా రాజీనామా చేసినటువంటి రాజకీయ నాయకులు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళకు కూడా క్రెడిట్ దక్కే పరిస్థితి మనకు కనిపించట్లేదు. ఎందుకంటే దానికోసం త్యాగాలు చేసేటోళ్ళు చాలామంది ఉన్నారు, రాజకీయ పదవులు వదులుకున్న కూడా చాలామంది ఉన్నారు. సో అట్లాంటి స్టీల్ ప్లాంట్కి ఈరోజు మా అధినేత మాట్లాడాడు, లేదా జనసేన మాట్లాడింది, టీడీపీ మాట్లాడింది, వైసీపీ మాట్లాడింది అనే భిన్నాభిప్రాయాలు, అలాగే విమర్శనాస్త్రాలు కూడా ఈరోజు సంధించే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో స్టీల్ ప్లాంట్కి నిధుల పట్ల, స్టీల్ ప్లాంట్కి కేటాయించిన బడ్జెట్ పట్ల, డబ్బుల పట్ల ఇప్పటికే వైసీపీ తనదైన శైలిలో తన కౌంటర్ చేస్తుంది, టీడీపీ తనదైన శైలిలో తన కౌంటర్ చేస్తుంది, జనసేన పార్టీ తన శైలిలో తన కౌంటర్ చేస్తూ ఉంటుంది. సో ఇట్లాంటివి, ఎందుకంటే ఫ్లాష్ బ్యాక్స్ అన్నీ కూడా తెర మీద తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలో అధికారంలో ఉన్నటువంటి ఏపీలో అధికారంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయిలో ఆ రోజు కూడా సెంట్రల్ గవర్నమెంట్కి చాలా రిప్రజెంటేటివ్ చేశారు ఆయన. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ల పట్ల ఉన్న వైఖరి ఆయన లెటర్ రూపంలో, లేదంటే డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం కలిసినప్పుడు కూడా ఆయన చెప్పేటువంటి పరిస్థితి, అది ఒక చాప్టర్. సో అధికారం కోల్పోయిన తర్వాత మళ్ళీ ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వంలో కూడా ఎంతో ఇనిషియేటివ్గా తీసుకొని, ఎందుకంటే అప్పట్లో వైసీపీ ప్రభుత్వానికి సెంట్రల్ గవర్నమెంట్కి అంత సఖ్యత లేకపోయినప్పటికీ కూడా అనంతరం కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత, ఎందుకంటే ఇందులో భాగంగానే కూటమి ప్రభుత్వం ఇక్కడ అధికారం చేపట్టింది కాబట్టి, సో వాళ్ళకున్న ఎంపీలు, వాళ్ళకున్న రాజ్యసభ సభ్యులు, వాళ్ళకున్న సాన్నిధ్యం పట్ల వాళ్ళు తెచ్చుకున్న, మేము సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడాం, మేము తెచ్చిన నిధులే ఇవన్నీ వాళ్ళు చెప్పుకుని వాళ్ళు ఆ క్రెడిట్ను ఓన్ చేసుకునే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. సో ఇట్లాంటి పొలిటికల్ యాంగిల్లో మనం ఇది చూస్తే, సో అదర్వైజ్ మనం కార్మిక సంఘాలు, లేదంటే వివిధ ప్రజా సంఘాల గురించి మాట్లాడుకున్నట్టయితే చాలా సంఘాలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దనే విషయంలో కావచ్చు, లేదంటే ఇట్లాంటి స్టీల్ ప్లాంట్కి రావాల్సినటువంటి నిధులు కావచ్చు, ఏవైనా ఒకసారి మనం చూసుకున్నట్లయితే వాళ్ళ యాంగిల్లో వాళ్ళు చాలా ఫైట్ చేశారు. ఎందుకంటే
స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి కార్మిక సంఘాలు కావచ్చు, కార్మిక యూనియన్స్ కావచ్చు, లేదంటే ప్రజా సంఘాలు కావచ్చు, ఇట్లాంటివి కూడా చాలామంది ఎంతోమంది జైలుకి వెళ్ళారు, ఎంతోమంది కేసులు వేసుకున్నారు, ఎందుకంటే ఓన్లీ ఫర్ స్టీల్ ప్లాంట్ గురించి. సో ఇట్లాంటి పరిస్థితుల్లో అసలు ప్రైవేటీకరణ అంశం పక్కన పెట్టి నిధులు వచ్చాయనే విషయం గురించి మాట్లాడుతున్నారు, కానీ అసలు ఆ నిధులు ఎట్లా వచ్చాయి, ఏ స్థాయిలో వచ్చాయి, అసలు ఆ నిధులు ఏ విధంగా మనకు వచ్చాయి, సో దాన్ని యూటిలైజ్ చేస్తే స్టీల్ ప్లాంట్ అనేది ఎంతవరకు లాభంలోకి వెళ్తుంది, దానివల్ల ఉత్పత్తి ఎంత పెరుగుతుంది. సో అది ఒకసారి మనం ఇది ఎవరు మాట్లాడే పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపించడం లేదు. ఎందుకంటే ఆ క్రెడిట్ మాకు రావాలంటే మార్కు రావాలి, లేదనుకుంటే మా వాళ్ళు వచ్చిందని కూడా చెప్పుకునే పరిస్థితి ఈరోజు మనం చాలా సోషల్ మీడియాలోనూ ఓ టైప్ ఆఫ్ మీడియాలో కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఇట్లాంటి పరిస్థితుల్లో, ఇట్లాంటి సర్కమ్స్టాన్సెస్లో కూడా అసలు రాజకీయ పార్టీలు అసలు ఎంతవరకు నిధులు వచ్చాయి అనేది కూడా ఎవరు చెప్పే పరిస్థితిలో మనకు కనిపించడం లేదు. సో మనం కూడా ఏంటంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది, ఓకే, ఏ నిధులు ఎంతవరకు ఖర్చు పెడతారు, ఎంతవరకు మనకు దాన్ని యూటిలైజ్ అవుతుంది అనేది మనం పక్కన పెట్టినట్టయితే అసలు రాజకీయ పార్టీలు ఎందుకు దీనిలో ఎంత రాజకీయం చేస్తున్నాయి, అసలు ఈ క్రెడిట్ ఎవరికి దక్కాలి, అసలు ఏ రాజకీయ పార్టీ ఎంతవరకు స్టిక్ అయి ఉంది స్టీల్ ప్లాంట్ విషయంలో, ఏ రాజకీయ పార్టీ ఎంతవరకు వాళ్ళు రిస్క్ చేసి కేంద్ర ప్రభుత్వం మాట్లాడారు. సో ఈరోజు వైసీపీ పరిస్థితి మనం ఒకసారి పరిశీలించినట్లయితే, సో వాళ్ళ నాయకుడు అప్పట్లో ఆయన ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న టైంలో కూడా ఆయన ఢిల్లీకి చాలాసార్లు వెళ్ళారు, కేంద్ర మంత్రులతో మాట్లాడారు, ప్రధానమంత్రితో మాట్లాడారు. సో వాళ్ళ స్టైల్ ఆఫ్ యాంగిల్ వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే మా నాయకుడు చెప్పాడు, మా నాయకుడు ఆ రోజు ఈ లెటర్ ఇచ్చాడో లేదా అని మెన్షన్ చేస్తూ ఈరోజు అవన్నీ బయటికి తీసి మరీ పబ్లిసిటీ చేసే పరిస్థితి ఆ పార్టీ చూస్తుంది. సో ఇక్కడ జనసేన పార్టీ క్రెడిట్ని ఓన్ చేసుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. సో ఆయనకి కేంద్ర ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సో ఆయన చెప్పిన దాన్ని బట్టి, ఆయనకున్న రిలేషన్స్ బట్టి, ఆయనకున్న ర్యాపో బట్టే కూడా ఈరోజు ఈ స్థాయిలో వచ్చింది. ఎప్పుడూ లేనిది గత వైసీపీల హయాంలో కావచ్చు, టీడీపీ హయాంలో లేనిది ఈరోజు ఒకేసారి 11,440 కోట్ల రూపాయలు రావడం పట్ల ముఖ్య కారణం మా అధినేత పవన్ కళ్యాణ్ని జనసేన ఓన్ చేసుకునే పరిస్థితిలో జనసేన చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ విశాఖపట్నం స్థానికంగా ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు కావచ్చు, లేదంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఎందుకంటే వాళ్ళంతా టీడీపీ సంబంధించిన నాయకులు కాబట్టి సో వాళ్ళ క్రెడిట్ ఉంది. వాళ్ళు ఎంతో ఇంట్రెస్ట్గా ఇనిషియేట్ తీసుకుని కేంద్ర ప్రభుత్వంతో చాలాసార్లు దీని ప్రస్తావన తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి కూడా ఈ యొక్క ఇష్యూని అక్కడ రైజ్ చేసి స్టీల్ ప్లాంట్కి ఉన్నటువంటి ఇబ్బందుల్ని వాళ్ళకి ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేసి, సో ఇంత నిధులు వస్తే స్టీల్ ప్లాంట్ మళ్ళీ ఇంకా లాభాల బాటలు పట్టే ఉంది, సో ఆ స్టీల్ ప్లాంట్కి నిధులు ఇవ్వాలి ఖచ్చితంగా అనేది కూడా చెప్పాము. సో అందుకే ఈరోజు అంత నిధులు వచ్చాయనే విషయం కూడా టీడీపీ పార్టీ చెప్తున్నటువంటి విషయం. సో ఇట్లాంటి పరిస్థితుల్లో, ఎందుకంటే టీడీపీ, బీజేపీ, జనసేన ఆల్రెడీ కూటమిలో ఉన్నాయి కాబట్టి వాళ్ళ స్టైల్లో వాళ్ళ స్టాండ్ ఏంటనేది కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అసలు స్టీల్ ప్లాంట్ గురించి రాజీనామా చేసినటువంటి నాయకుల పరిస్థితి ఏంటి, వాళ్ళు అందులో కాంట్రిబ్యూషన్ ఉందా లేదా? ఉదాహరణకు మనం ఒకసారి చూసుకున్నట్లయితే అప్పట్లో శాసనసభ్యులుగా ఉన్నటువంటి గంటా శ్రీనివాసరావు గారు కూడా స్టీల్ ప్లాంట్ విషయం పైన కూడా ఆయన రాజీనామా చేసిన విషయం మనందరికీ తెలిసిందే. సో అప్పట్లో ఆయన రాజీనామా వెనుక చాలా విమర్శలు వచ్చాయి, చాలా కామెంట్స్ కూడా చేశారు, అది సెకండరీ అది. సో అట్లాంటి వాళ్ళు కూడా ఈరోజు స్టీల్ ప్లాంట్ గురించి మేము ఇంత చేసాం కాబట్టి ఈరోజు స్టీల్ ప్లాంట్కి రావడం పట్ల మేము ఎంతో సంతోషంగా ఉన్నామనే విషయాన్ని కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. సో పవన్ కళ్యాణ్ వైపు చూసుకున్నట్లయితే, పవన్ కళ్యాణ్ ఆల్రెడీ స్టీల్ ప్లాంట్ ఉన్న స్టాండ్ ఏంటనేది, స్టీల్ ప్లాంట్ వద్దే ఒక మీటింగ్ పెట్టి స్టీల్ ప్లాంట్ పై ఉన్న ఆయన వైఖరి ఏంటి అనేది ఆయన పబ్లిక్గానే చేసి చూపించారు, అది అందరం మనం చూస్తూ ఉన్నాం. సో ఇట్లాంటి అంశాలను ఒకసారి మనం పరిశీలన చేసుకున్నట్లయితే, ఇట్లాంటి అంశాలు గురించి చూసినట్లయితే, అంటే ఒక కొత్త టాపిక్ వస్తే పాత టాపిక్ డైవర్ట్ అని అయిపోద్ది అనేది కూడా ఇక్కడ మనకి క్లిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే మొన్నటి వరకు స్టీల్ ప్లాంట్ ఉన్న స్లోగన్ ఏంటి, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించొద్దు, పబ్లిక్లోనే కొనసాగాలి, లేదనుకుంటే సెయిల్లో విలీనం చేయాలనేది అటు కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు, స్టీల్ ప్లాంట్ కార్మికులు కావచ్చు, వివిధ రాజకీయ పార్టీలు కావచ్చు. సో ఇవన్నీ చేసినటువంటి అదే వర్గాలు ఈరోజు ఇన్ని కోట్ల నిధులు రావడం పట్ల ఈ క్రెడిట్ మాకు వస్తుందంటే మాకు వస్తుంది అనేది, మా వాళ్ళు వచ్చిందంటే మా వాళ్ళని వచ్చిందని చెప్పడం కూడా చాలా విచిత్రంగా ఉన్నటువంటి అంశం. సో ఏదేమైనప్పటికీ కూడా స్టీల్ ప్లాంట్ యొక్క మనుగడ సాధించడానికి లాభాలు పట్టేందుకు కూడా ఇన్ని కోట్ల నిధులు ఒకేసారి రిలీజ్ చేయడం అనేది ఒక హిస్టారిక్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్టీల్ ప్లాంట్కి, దేశంలో చాలా స్టీల్ ప్లాంట్లు ఉన్నప్పటికీ కూడా మనం ఒక స్టీల్ ప్లాంట్కి ఇన్ని కోట్ల నిధులు రిలీజ్ చేయడం అనేది ఒక హిస్టారికల్. సో అది ఎవరికి వస్తుందా క్రెడిట్ అనేది సెకండరీ. సో ఇన్ని కోట్లు రిలీజ్ చేసి
దేశంలోనే నెంబర్ 1 స్టీల్ ప్లాంట్గా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని తయారు చేస్తామనేది కూడా వాళ్ళు చెప్తున్నటువంటి ఒక కామెంట్గానే చెప్పుకోవాలి. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ కేంద్ర మంత్రి ఆయన కుమారస్వామి కూడా చెప్పారు. ఎందుకంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దేశంలో ఉన్నటువంటి నెంబర్ 1 స్టీల్ ప్లాంట్గా తయారు చేయడమే మా ప్రభుత్వ ధ్యేయం అని కూడా ఆయన చాలా క్లియర్గా చెప్పారు. సో ఇన్ని కోట్ల నిధులు రావడం పట్ల అటు విశాఖపట్నం ప్రజలతో పాటు ఎంటైర్ ఉత్తరాంధ్ర ప్రజలు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. సో అట్లా ఈ నిధులు వచ్చిన ఇన్ని కోట్ల నిధులు ఎట్లా డివైడ్ చేస్తారు, దేనికి ఇట్లే చేస్తారు అనేది మనకి రానున్న రోజుల్లో తెలుస్తుంది. సో ఓవరాల్గా మనం ఈ నిధుల పట్ల మనం చూసినట్లయితే ఈ భిన్నాభిప్రాయ కోణాలు మనకి తెలుస్తున్నటువంటి విషయం, మనకి క్లియర్గా మనకు తెలుస్తున్నటువంటి విషయం.